జరుగుతున్న ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందా ఉండదా, ఉంటే ఏ రకంగా ఉంటుంది? ఒకవేళ బీజేపీకి 12 సీట్లు 13 సీట్లు వాళ్ళు చెప్పినట్టు వస్తే సింపతి కోసం మీరు ఇప్పటి నుంచి ఆగస్టు సంక్షేమం అనేటువంటి అంశాలు తీసుకొస్తున్నారా? అది కదా చర్చ. ఇప్పుడు మురళి గారు 13 సీట్లు మా అంచాల మేరకు మా సర్వే రిపోర్ట్లు మాకు వచ్చిన దాని ప్రకారం మా యొక్క ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 13 సీట్లు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి. ఖచ్చితంగా 13 సీట్లతో మేము మీకు ప్రకటన వస్తే మీరన్నట్టు రిఫరెండమే అవుతుంది. రామ్మోహన్ గారు కాదంటలేదు, కానీ రాకపోతే అన్నది కదా ఇప్పుడు చర్చ. ఖచ్చితంగా అదేనండి. రాకుండా బీజేపీకి వస్తే ఇదే నంబర్ బీజేపీకి వస్తే కేవలం 8 సీట్లు, కేవలం ఎందుకంటే సహజంగా రామ్మోహన్ గారు లోక్సభ ఎన్నికలంటే మనం కాదు ఒక్క మాట రామ్మోహన్ గారు మీకే ప్రశ్న. మొన్న 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీటు 1, కేవలం రాజేసింగ్ గారు ఒక్కళ్ళు గెలిచారు. కానీ అనూహ్యంగా కేవలం ఒక 6 నెలల వ్యవధిలో 2019లో జనరల్ ఎలక్షన్స్ వస్తే భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. 4 అంటే 4 × 7 అసెంబ్లీ స్థానాలు ఆన్ యావరేజ్ ఆ స్థాయిలో పెరిగింది. అలాగే ఇప్పుడు 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇది మోదీ గారు 3వ సారి రావాలి అని చెప్పి ఇంకో 4 ఇంకొక 6 యాడ్ చేస్తే వాళ్ళకి డబుల్ డిజిట్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి మీది? అది కదా ఇప్పుడు చర్చ. నేను అదే చెప్తున్నాను మురళి గారు. ఇప్పుడు ఉదాహరణకు నా పరిగి కాన్స్టిట్యున్సీ లోపల నాకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. 1,00,000 ఓట్లు పరిగి కాన్స్టిట్యున్సీలో నాకు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వచ్చినాయి. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 16,000 ఓట్లు వచ్చినాయి. 16,000 ఓట్ల నుంచి వాళ్ళు ఎక్కడికి ఎదగొచ్చు? 20, 30, 40. అక్కడ నుంచి 1,00,000కి అయితే పోలేరు కదా. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ పరిస్థితి అట్లా. అది వేరండి. అప్పటి పరిస్థితి వేరు. అప్పుడు ఏంటంటే అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే మత ముఖ్యంగా హిందువులు బంధువులు అని చెప్పి మాట్లాడాడు. అక్కడ మాట్లాడినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుణపాఠం చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడేటువంటి భాషకు, ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాషకు గుణపాఠం చెప్పారు అక్కడ ప్రజలు. అంతే.